2050లో హైదరాబాద్ ఎలా ఉండనుంది? జనాభా ఎంత కానుంది? ఊహకందని మార్పులు చోటు చేసుకోనున్నాయా? మెట్రో, రోడ్లు, బస్సులు వంటి రవాణా వ్యవస్థలపై ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? హైదరాబాద్ క్రమంగా విస్తరిస్తోంది. ఎంతలా అంటే ప్రపంచ స్థాయి నగరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాలకు కేరాఫ్గా మారిన హైదరాబాద్ మరో 50 ఏళ్లలో మరింత అభివృద్ధి చెందనుంది. హైదరాబాద్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న హెచ్ఎండిఏ 2050 కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా నగర విస్తరణను పెంచే పనిలో పడింది. ఇందులో భాగంగా నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 1.45 కోట్లుగా ఉంది. కానీ 2050 నాటికి జనాభా 3 కోట్లు దాటుతుందని హెచ్ఎండిఏ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా హెచ్ఎండిఏ పరిధిని 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తోంది. నగర విస్తరణకు అనుగుణంగా ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వాహనదారుల అవసరాల కోసం కాంప్రెసివ్ మొబిలిటీ ప్లాన్ను రూపొందిస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం 2050 వరకు నగర రవాణా వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయటమే. సిఎంపి పూర్తి స్థాయి నివేదిక 2025 ఆగస్టులో సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే 3 సబ్ రిపోర్టుల పనులు ప్రారంభమయ్యాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిమాండ్పై నివేదిక పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో 10 నుంచి 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఓ అంచనా. అలాగే మెట్రోలో 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం మెట్రో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 2050 నాటికి మెట్రోను 600కి పైగా కిలోమీటర్ల వరకు పెంచాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. మెట్రో విస్తరణలో భాగంగా ఫేజ్ 2 74 కిలోమీటర్లు, ఫేజ్ 2B 86 కిలోమీటర్లు ప్రణాళికలో ఉంది. అయితే ఇది కార్యరూపం దాల్చేందుకు సమయం పట్టేలా ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం అనుమతులు కోరగా నిరాశ ఎదురైంది. అయితే వచ్చే ఏడాదిలో అయినా వీటికి అనుమతులు లభిస్తాయని అభిప్రాయపడుతున్నారు. మెట్రో సెకండ్ ఫేజ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కనీసం 10 ఏళ్లైనా సమయం పడుతుంది. మెట్రోతో పాటు సిఎంపి ఆలోచనలో రహదారుల అభివృద్ధి, ఫ్లైఓవర్లు, మేజర్ జంక్షన్ల నిర్మాణం కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ప్రాధాన్యత గల మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక డిపిఆర్లు, చిన్న మధ్య తరహాతో పాటు దీర్ఘకాలిక రవాణా మార్గాల సమన్వయం, లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపరచడం, ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు లభించాలన్నా, నగరాన్ని మరింత విస్తరించాలన్నా ఏకైక మార్గం ఆర్ఆర్ఆర్ దిశగా నగరాన్ని అభివృద్ధి చేయడమే. హెచ్ఎండిఏ తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యల వల్ల హైదరాబాద్ సుస్థిరమైన స్మార్ట్ నగరంగా 2050 నాటికి తయారవుతోంది.